ఈరోజు మనము నీ పెయిన్స్ గురించి కొన్ని సూక్ష్మ వ్యాయామం నేర్చుకుంటాము. అదేవిధంగా ఆసనాలు, ప్రాణాయామ్స్ ఈరోజు అభ్యాసం చేద్దాము. అయితే ముఖ్యంగా నీ పెయిన్స్ రావడానికి గల కారణాలు 3 రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి కారణాలు. అందులో ఒకటి ఆర్థరైటిస్ అనేటువంటి సమస్య రావడానికి గల ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంటే బాగా వెయిట్ ఉండడం. ఫస్ట్ ఏంటి, బాగా వెయిట్ ఉండడం ద్వారా ఆ బరువు పడుతుంది. సో బరువు పడడం ద్వారా ఈ నీ పెయిన్స్ వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. తర్వాత రెండవది వాతానికి సంబంధించినటువంటి, అయితే ఈ సరి అయినటువంటి బస సరిగా భుజిస్తలేరు కాబట్టి మనం మాంసకు సంబంధించినటువంటి కృత్యాలకు సంబంధించినటువంటి ఈ సాత్విక అయినటువంటి ఆహారం, రాజసికమైనటువంటి ఆహారం, తామసికమైనటువంటి ఆహారాలు ఉంటాయి. ఈ 3 రకాలైనటువంటి ఆహారాలు ఎక్కువ మంది తామసికమైనటువంటి ఆహారాలు భుజించడం ద్వారా ఈ నీ పెయిన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే మాంసకృత్యాలు కూడా తినడం, అంటే మాంసానికి సంబంధించినటువంటి ఆహారం, ఈ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినడము, లేదా ఆయిల్ ఫుడ్ ఎక్కువ, జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం ద్వారా అటువంటి నీ పెయిన్స్ లాంటి ఆర్థరైటిస్ సమస్యలు వంటి సమస్యలు వస్తున్నాయి. సో దీనికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆసనాస్ ఏంటి, ప్రాణాయామ్స్ ఏంటి, ఈరోజు మనం అభ్యాసం చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం 2 కాళ్ళు స్ట్రైట్గా చేసేస్తాం. ఫస్ట్ 2 కాళ్ళు స్ట్రైట్ చేస్తాం. అయితే ముఖ్యంగా చూడండి, ఈ 3వ సమస్య ఏంటంటే సరిగ్గా కూర్చోకపోవడం, సరిగ్గా వర్క్ చేయడం, వర్క్ ఒత్తిడి పడడం ద్వారా కూడా మనకు అత్యధికంగా నడవడం కానీ అత్యధికంగా చేయడం ద్వారా, పని చేయడం ద్వారా కూడా ఈ మోకాలు నొప్పుల సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ సూక్ష్మ వ్యాయామంతో మొదలు పెడదాం. ముఖ్యంగా ఫస్ట్ వేళ్ళు, కాళ్ళ యొక్క వేళ్ళని ముందుకి వెనక్కి చేస్తాము. చూడండి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. తర్వాత ఒక పాదం ముందుకి, ఒక పాదం వెనక్కి, ఒక పాదం ముందుకి, ఒక పాదం వెనక్కి. రెండు పాదాలు జత చేస్తూ ముందుకి వెనక్కి, 2 పాదములు జత చేస్తూ ముందుకి వెనక్కి. తర్వాత పక్కలకి, కుడి పక్కన వెడం, రౌండ్, జత చేస్తూ రౌండ్, రివర్స్, తర్వాత ఒక పాదం పైన ఒక పాదం పెట్టాలి. ఫస్ట్ నీ మూమెంట్స్, రౌండ్, ఇందులో కూడా రివర్స్, పాదం మారుస్తూ ఫస్ట్ ముందుకు వెనక్కి, రౌండ్, గుండ్రంగా, రివర్స్, మోకాలు పైకి పైకి. తర్వాత కొద్దిగా ఏమైనా సపోర్ట్ తీసుకోవచ్చు, ఏమైనా మెత్త కానీ ఇలా తీసుకొని కూడా చేసుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి, తర్వాత 2 జత చేస్తాం. తర్వాత ఏడి అండ్ పంజ, ఏడి అండ్ పంజ, ఈ మడ మీద మాత్రమే పైకి తీస్తే, తర్వాత పాదం కూడా శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఈ విధంగా చేయాలి. తర్వాత జత చేస్తాం. నెక్స్ట్ కుడివైపు విడమ, కుడివైపు విడమ చేయాలి. తర్వాత ఇలా ముందుకి స్ట్రైట్, ముందుకి కొంచెం అంపాలి, మరీ ఇట్లా కాకుండా కొంచెం అంపేసి ఇలా చేసుకుంటూ వెనక్కి తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి, కింద టచ్ చేయకుండా. తర్వాత చేంజ్,
తర్వాత రెండింటిని జత చేస్తాం. పై నెక్స్ట్ ఏం చేయాలి? కాళ్ళు వేలని ముందుకెళ్ళి ఊపుతూ, తర్వాత కాళ్ళని కింద పెట్టేసి ఊపుతూ, ఈ పిక్క భాగంని ఈ తొడ భాగంలో ఊపుతూ, శ్వాసను తీసుకుంటూ పైకి వదులుతూ, శ్వాసను తీసుకుంటూ వదులుతూ, శ్వాసను తీసుకుంటూ వదులుతూ, తీసుకుంటూ వదులుతూ, ఈ విధంగా. ఎస్, జత చేస్తూ 1 2 1 2. ఇలా క్యాచ్ పట్టుకోవాలి, ఇలా పట్టుకో, మోకాలు చెప్పని పట్టుకొని ముందుకు వెనక్కి ఇట్లా జరుపుతాం. ఎందుకంటే ఒకవేళ ఎనర్జీ ఉంటే మీరు ఇట్లా జరిపేసుకోవచ్చు, పిక్కల్ని ముందుకి వెనక్కి జరిపేయించుకోవచ్చు. లేదు అంటే కొద్దిగా ఇట్లా ముందుకు వెనక్కి జరుపుకుంటూ ఉండాలి. ఇట్లా ఈ విధంగా అభ్యాసం చేయాలి. తర్వాత బటర్ఫ్లై, సీతకోవచ్చావు. ముందుగా స్లోలీ నీ మూమెంట్, కొద్దిగా మూమెంట్ ఇవ్వాలి. శ్వాసను తీసుకుంటూ పైకి, శ్వాసను వద్దు, తీసుకుంటూ మొదలు, తీసుకుంటూ తీసుకుంటూ మొదలు. తర్వాత కుడివైపు వేయడం, కాళ్ళు మోకాళ్ళని పైకి కిందికి లేపుతాం. అభ్యాసం చేస్తున్నప్పుడు నిదానంగా శ్వాసను తీసుకుంటూ వద్దతో చేస్తూ ఉండాలి. నెక్స్ట్ కంప్లీట్ డౌన్. ఈ విధంగా అభ్యాసం చేయాలి. ఓకే, ఒకవేళ ఎనర్జీ ఉంది అనుకుంటే వజ్రాసన వేయచ్చు, వజ్రాసన వేసుకోవచ్చు. లేదు అత్యధికంగా నీ పెయిన్స్ ఉన్నాయి అంటే వజ్రాసన వేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. నార్మల్గా మనం వేయాల్సినటువంటి అవసరం లేకుండా మనం నార్మల్గా ఇలా వచ్చేసేసి శవాసన్ లేదా మకరాసన్, ఫస్ట్ మకరాసన్ చేసుకుంటాం. మకరాసన్ చేసుకుంటాం పూర్తిగా రిలాక్స్. తర్వాత ఇట్లా 2 చేతులు ముందు పెట్టేసి ఫస్ట్ ఒక్కొక్క పాదం పైకి కిందికి, రెండు పాదాలు జత చేస్తాం. గుండ్రంగా రౌండ్ తిప్పడం. లివర్స్, మొత్తం ముఖాన్ని మోచేని టచ్ చేస్తూ పడుకునే స్థితి. ఈ విధంగా చేయండి. నెక్స్ట్ ప్రాణాయామం. లైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్, చంద్రభేదన, సూర్యభేదన. ఫస్ట్ సూర్యభేదన చేస్తున్నాం. కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకుంటూ ఎడమ నాసికం ద్వారా శ్వాసను. రైట్ ఇన్హలేషన్, లెఫ్ట్ ఎక్సలేషన్, రైట్ ఇన్హలేషన్,
లెఫ్ట్ ఎగ్జలేషన్. రింగ్ ఫింగర్, యూస్ టు రింగ్ ఫింగర్. కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకోవడం, ఎడమ నాసికం ద్వారా శ్వాసను వదలడం. కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకోవడం, ఎడమ నాసికం ద్వారా శ్వాసను వదలడం. ఈ విధంగా గమనిస్తూ చేయండి. అయితే బాడీ వేడి చేయడానికి, చలో శరీరం ఉన్నటువంటి వాళ్ళని వేడి చేసి యాక్టివ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. 14 సార్లు చేయాలి. మినిమం 14 టైమ్స్ చేస్తే సరిపోతుంది. అప్పుడు అభ్యాసం కుడివైపు నుంచి శ్వాసను తీసుకోవడం, ఎడమ వైపు నుంచి శ్వాసని వదిలివేయడం. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ చేంజ్. ఎడమ నాసికం ద్వారా శ్వాసను తీసుకొని కుడి నాసికం ద్వారా శ్వాసను వదలడం. లెఫ్ట్ ఇన్హలేషన్, రైట్ ఎగ్జలేషన్. లెఫ్ట్ ఇన్హలేషన్, రైట్ ఎగ్జలేషన్. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎగ్జేల్. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎగ్జేల్. లెఫ్ట్ ఇన్హేల్, నెక్స్ట్ శీతలి ప్రాణం. బాడీ ఎక్కువ వేడిగా ఉంది, ఈ వాతం ద్వారా బాగా వేడి అయిపోయి ఇలా వస్తుంది అంటే మనం శీతలి ప్రాణం చేయాలి. ఫస్ట్ నాలుకతో నెక్స్ట్ దంతాలతో శ్వాస తీసుకొని నాలుకని కాకి ముద్ర. ఇది కేచరి ముద్ర. నాలుకని మడిచేసి కంప్లీట్గా శ్వాసను తీసుకుంటూ వదిలేస్తాం. నాస్ట్రల్ ఎగ్జలేషన్. ఈ విధంగా మనకు అనేక రకాలైనటువంటి ఆర్థరైటిస్ సంబంధించినటువంటి వాళ్ళకి కావచ్చు, నీ పెయిన్స్ సంబంధించినటువంటి కావచ్చు, ఆయుర్వేదంలో చిట్కాలు, యోగా అభ్యాసంలో సూక్ష్మలు, సూక్ష్మ క్రియలు, ఇలా అనేక రకాలైనటువంటి మనకు క్రియలు ద్వారా మనం ఈ ఆర్థరైటిస్ సమస్య నుంచి, తర్వాత నీ పెయిన్స్ నుంచి ఆపరేషన్ చేయకుండా సుఖమైనటువంటి జీవితాన్ని పొందడానికి కావాల్సినటువంటి వ్యాయామాలు మన దగ్గర అనేక మంది యోగా టీచర్లు, యోగా థెరపిస్టులు ఉన్నారు. సంప్రదించండి. మీరు మీకు కావాల్సినటువంటి యోగా టీచర్స్ని ఎంచుకోవచ్చు. మరో అంశంతో నేను మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. ఓం నమస్తే.